కనిపిస్తున్న ట్రెండ్స్ ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి కూడా దాదాపు బీజేపీ నుంచి ఫడ్నవీస్ను ఖరారు చేసే అవకాశం కనపడుతోంది. సో బీజేపీ మహారాష్ట్ర ముంబైలో ఈరోజు పాగా వేయబోతోంది, తన అధికారాన్ని నిలబెట్టుకోబోతోంది. ముఖ్యమంత్రిగా కూడా బీజేపీ నుంచే ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. సో ఇది రాబోయేటటువంటి ఎలక్షన్స్ కావచ్చు, తీసుకోబోయేటటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమి తీసుకునేటువంటి నిర్ణయాలకు కావచ్చు, ఇది ఒక ఊతమిచ్చే అవకాశం ఖచ్చితంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. వెరీస్ జార్ఖండ్లో డిఫరెంట్ స్టోరీ కనపడుతోంది మనకి. బీజేపీ 30 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి, కాంగ్రెస్ 49 స్థానాలు. దాదాపు ఒక 20 నిమిషాలు అరగంటగా ఇదే ట్రెండ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ చివరికి అదే ఉండే పరిస్థితి, అదే ఫైనల్ అయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది. సో అక్కడ కాంగ్రెస్ జేఎంఎం కూటమి, ఇండియా కూటమి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ 20 సీట్లకు పరిమితమైంది. జార్ఖండ్లో ఒక రకమైనటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితి ఉంటే, మహారాష్ట్రలో ఈ ఘోర ఓటమి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక తీవ్రమైనటువంటి ఆవేదన మిగిల్చే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఆ పార్టీకి అతిపెద్ద పరాభవం అంటూ ఉన్నారు జీవీఎల్. మహారాష్ట్రలో మహాయుతి గెలుపు ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెంచిందన్నారు. కాంగ్రెస్ నుంచి భాగస్వామ్య పక్షాలు పారిపోయే పరిస్థితి, అంటే ఇండియా కూటమి నుంచి భాగస్వామ్య పక్షాలు పారిపోయే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు జీవీఎల్. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తనను తానుగా చాలా అతిగా ఊహించుకుంటూ, రాహుల్ గాంధీ ఇక కాంగ్రెస్దే భవిష్యత్తు అని భావించి అపోహపడి ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో ముందస్తుగానే సంబరాలు జరుపుకొని తర్వాత వాస్తవాలు గమనించి మహారాష్ట్రలో ఈరోజు 20 సీట్లకు కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుందంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అతిపెద్ద పరాభవంగా చెప్పక తప్పదు. సో కాబట్టి దీని ఖచ్చితంగా కేంద్ర రాజకీయాలపై మహారాష్ట్ర ఎన్నికల ఈరోజు ఫలితాలు ఖచ్చితంగా చాలా పెద్ద స్థాయిలో ఉండనున్నాయి. ఇంత పెద్ద రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద విజయాన్ని సాధించడం, ఇది ఖచ్చితంగా బీజేపీ శక్తుల్ని, బీజేపీ కార్యకర్తల్ని, ప్రజల్ని బీజేపీ పట్ల విశ్వసనీయత పెంచడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వంపై మరొక పెద్ద ప్రశ్న తలెత్తనుంది. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో చూసినా అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా కొద్దిపాటిలో మెజారిటీ సాధించలేకపోయింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక స్థానానికి 2 స్థానాలకు పరిమితం కావటమే. అలాగే తమిళనాడులో చూసినా ఏ రాష్ట్రంలో కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా మీరు చూశారు, ఉత్తరప్రదేశ్లో 9 అసెంబ్లీలకు గాను 10 అసెంబ్లీలకు గాను ఒక్కటి కూడా ఇవ్వటానికి సమాజ్వాదీ పార్టీ సుముఖత చూపించలేదు. ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండీ కూటమి నుంచే ఒక రకంగా వారి యొక్క స్థాయిని తగ్గించే పార్టీగా ఉండబోతోంది. కాంగ్రెస్ గుర్తు హస్తం, కానీ అది పెట్టేది మాత్రం భస్మాసుర హస్తం. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని పార్టీలు పారిపోయేటువంటి పరిస్థితి తలెత్తనుంది.